జేటీవీ న్యూస్ స్వాగతం. టీటీడీ పాలక సమావేశం అక్టోబర్ 27వ తేదీన చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో 3.5 ఎకరాల స్థలంలో 31.89 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో ఎస్వీయు సమీపంలో 7 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రిని నిర్మించడానికి నిర్ణయించారు. ఈ ఆసుపత్రిలో ఉద్యోగులకు ఉచితంగా, ఇతరులకు 50% వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. 43.40 లక్షల లీటర్ల పాల సేకరణకు 21.1 కోట్ల రూపాయలు కేటాయింపు. 19,000 కిలోల మిరియాలు కొనుగోలు టెండర్లు ఆమోదం తెలిపారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, కేర్ టేకర్ల ఉద్యోగాలకు అనుమతి ఆమోదం. కళ్యాణ్ డ్యాంను ఎల్&టీ కంపెనీకి అప్పగింత. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం తిరుపతిలో కేటాయింపు. అద్దె గదులు, ఆర్జిత సేవలు, కళ్యాణ మండపాల ధరలు పెంపుకు కమిటీ ఏర్పాటు నిర్ణయం. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల బహుమానం వచ్చే పాలక మండలి సమావేశంలో ఆమోదిస్తారని తెలియజేశారు. అల్లోపతి మందులు కొనుగోలుకు 1.2 కోట్ల రూపాయలు. సిమ్స్ లో డాక్టర్ క్వార్టర్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడం. ఢిల్లీలో నిర్వహించనున్న శ్రీవారి వైభవోత్సవాలలో 20,000 లతా మంగేశ్వరి సీడీలు ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.